మనం సంఖ్యాకాండం ప్రారంభించుకున్నప్పుడు సంఖ్యాకాండానికి పరిచయం చెప్పాను కదా, ఇంట్రడక్షన్ టు ది నంబర్స్ అని. ఆ సంఖ్యాకాండం పరిచయంలో నేను ఏం చెప్పాను అంటే, సంఖ్యాకాండాన్ని ది బుక్ ఆఫ్ మర్మరింగ్స్ అని పిలుస్తారని చెప్పాను. మర్మరింగ్ అంటే సనగడము, గొనగడము. మనం సంఖ్యాకాండం మొదటి అధ్యాయం నుండి 10వ అధ్యాయం 10వ వచనం వరకు కూడా, లేదా 10వ అధ్యాయం చివరి దాకా కూడా మర్మరింగ్ అనేదాన్ని చూడలే. ఇంతవరకు ఇశ్రాయేలీలు గొనగడం మనం చూడలే. ఇక 11వ అధ్యాయం నుంచి మొదలు పెడితే ఇక చివరి దాకా మనం చూసేది ఏంటంటే గొనగడం, సనగడం. ది బుక్ ఆఫ్ మర్మరింగ్స్ అని సంఖ్యాకాండాన్ని ఎందుకు పిలిచారో ఇప్పటి నుంచి మనకు తెలుస్తుంది. మనం ఇంతకుముందు ఏం చూస్తున్నామంటే, సంఖ్యాకాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 10వ అధ్యాయం 10వ వచనం వరకు ఇశ్రాయేలీలు సీనాయి పర్వతం దగ్గర నుండి వాగ్దాన దేశానికి బయలుదేరి వెళ్ళడానికి కావలసినటువంటి సిద్ధపాటు, ప్రిపరేషన్ ఫర్ ది జర్నీ టు ది ప్రామిస్ ల్యాండ్ అనేది మనం చూసుకున్నాం. ఎక్కడ? సంఖ్యాకాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 10వ అధ్యాయం 10వ వచనం వరకు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం ఏం చూస్తామంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చినటువంటి 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీని ప్రత్యక్ష గుడారం మీద నుండి మేఘం పైకెత్తబడడం, అలా ఇశ్రాయేలీలు ప్రయాణం చేయడం, అలా 3 రోజులు ప్రయాణం చేశారు. వాళ్ళు పారాను అరణ్యానికి వచ్చారు అన్నది మనం చూస్తాం 10వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో. అయితే ఈ 3 రోజుల ప్రయాణం జరిగింది. ఈ 3 రోజుల తర్వాత ఏం జరిగింది అనేది సంఖ్యాకాండం 11వ అధ్యాయం ఇక్కడి నుంచి ఇక చివరి దాకా మనం చూస్తాము. అయితే ఇప్పుడు మనం ఆలోచించుకుని పోయేటువంటి అంశం ఏంటంటే, భాగం ఏంటంటే, సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు మాత్రమే ఈ సందర్భాన్ని మనం చదువుకుంటాం. ఇక మీదటి నుంచి మనం అధ్యాయం పూర్తిగా వివరించుకోకుండా ఒక్కో సందర్భాన్ని, ఒక్కో ఘట్టాన్ని మనం వివరించుకుంటాం. ఇప్పుడు నేను వివరించబోయేటువంటి విషయం మీకు బాగా అర్థం కావడానికి ఒక చిన్న విషయం చెబుతాను. మనకి స్నేహితులు ఉంటారు. స్నేహితుల్లో 2 రకాలు ఉంటారు. కొంతమంది స్నేహితులు మన భావాలతో వాళ్ళ భావాలు కలిసి ఉంటాయి. అంటే ప్రాణ స్నేహితుల్లాగా, జిగిర్ దోస్త్ అంటారు కదా, అలా ఉంటారు. కొంతమంది నసబెట్టే స్నేహితులు ఉంటారు. ఎప్పుడు వాళ్ళు వచ్చినా సరే వాళ్ళు మొత్తానికి మనకి ఇబ్బంది కలుగు చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా స్నేహితుల రకాలు ఉంటారు కదా. మనకు బాగా ఇష్టమైనటువంటి స్నేహితుడితో కలిసి మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. పాత రోజుల్లో అయితే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి. ఇలా మనం 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళినా సరే 10 నిమిషాల్లో వచ్చేసామా అనేటట్టుగా మనకు అనిపించుంటుంది గతంలో. ఈ అనుభవం అందరికీ ఉంటుంది. ప్రత్యేకించి నాకు చాలా అనుభవాలు ఉన్నాయి ఇలా. ఎందుకంటే నాకు మంచి స్నేహితుడు ఉన్నాడు కాబట్టి ఇలా ఎన్ని కిలోమీటర్లైనా చాలా సంతోషంగా నడిచినటువంటి రోజులు ఉన్నాయి. అలా మనం ఇష్టపడేటువంటి స్నేహితులతో కలిసి మనం ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో మాట్లాడుకుంటాం, ఎన్నో సంఘటనలు మాట్లాడుకుంటాం. ఆ మాటల్లో పడి మనం ఎంత దూరం వస్తున్నాము అనేది మనం మర్చిపోతాం. అది రాత్ర పగల అన్నీ మర్చిపోయి ఒకరిలో ఉన్నటువంటి భావాలని ఇంకొకరు పంచుకుంటూ నవ్వుకుంటూ ఆ ప్రయాణం చాలా మధురంగా ఉంటుంది కదా. లేదా ప్రస్తుతం అయితే కనుక కారులో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఎంత లాంగ్ జర్నీ చేసినా సరే ఆ మాటల్లో పడి మర్చిపోతాం, ఎంత దూరం వచ్చామన్నది మర్చిపోతాం కదా. కొన్ని 100 కిలోమీటర్లు అలా వెళ్తూ ఉంటాం. ఒక్కసారి ఒక టాపిక్ ఎత్తుకున్నాము అంటే ఆ టాపిక్ తెగేంతవరకు అలా వెళ్ళిపోతూనే ఉంటాం. ఎక్కడో నీళ్లు తప్పికైనప్పుడు, ఎక్కడో భోజనం కోసమని ఇలా ఆగుతాం తప్ప మర్చిపోతాం పూర్తిగా కదా. అంటే ప్రయాణము అన్నది మనం ఇష్టపడి చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ప్రయాస మనకు అర్థం కాదు, మనకు తెలియదు, మర్చిపోతాం దాన్ని. ప్రాణ స్నేహితులతో మనం ఇష్టపడేటువంటి వ్యక్తులతో ఎంత దూరం నడిచినా, ఎంత దూరం వెళ్ళినా అందులో ప్రయాస, అందులో విసుగు మనకు రాదు. ఆ ప్రయాణం మధురమైన అనుభూతినిస్తుంది మనకు. అలా కాకుండా నసపెట్టేటువంటి స్నేహితులు, మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళతో కనీసం 10 అడుగులు వేయాలన్నా సరే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ ప్రయాణం బోర్ కొడుతుంది, విసుగు తెప్పిస్తుంది కదా.
ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 11వ వచనం నుంచి 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీని ఆ మేఘం పైకెత్తబడడం, ఇశ్రాయేలీలు 3 దినాలు ప్రయాణం చేశారు. అంతకుముందు ఆ పర్వతం దగ్గర, సీనాయి పర్వతం దగ్గర 14 నెలలు నివాసం ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రత్యక్ష గుడారానికి సంబంధించినటువంటి సిద్ధపాటు అంతా 14 నెలలు పట్టింది. కాబట్టి 14 నెలల తర్వాత వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి. అంతకుముందు 14 నెలల క్రితం ఐగుప్తు నుండి ఆ సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. ఆ సీనాయి పర్వతం దగ్గర 14 నెలలు విశ్రాంతి తీసుకున్నారు, అక్కడే ఉండిపోయారు. 14 నెలల తర్వాత ప్రయాణం ప్రారంభమైతే 3 రోజులు ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం ఎంత గంభీరమైన ప్రయాణం. దేవుని నిబంధన మందసం, ఆ ప్రత్యక్ష గుడారం, ఆ లేవీలు, ఈ సైనిక వ్యూహం ఎంత అద్భుతమైన గంభీరమైనటువంటి ప్రయాణం అది. అయితే ఆ ఆనందం అన్నది ఎక్కువసేపు నిలవబడలేదు. ఆ ఆనందం ఎక్కువసేపు నిలవబడల. ప్రయాణం ప్రారంభించేటప్పుడు తంబురులు, సితారాలు, ఆ వాయిద్యాలు, పాటలు, దేవుణ్ణి స్తుతించడం, హంగామా నడుచుంటుంది కదా, అంతే కదా. 14 నెలల తర్వాత ఇంత పకడ్బందీగా ఇంత సమూహం బయలుదేరి వెళ్తూ ఉంటే వారి మధ్య దేవుని సన్నిధి, ఆ మేఘం వారిని వెంబడిస్తూ ఉంటే ఎంత గంభీరమైనటువంటి ప్రయాణం కదా అది. ప్రపంచంలో కని విని ఎరుగనటువంటి సంఘటన. అలాంటి ప్రయాణం ఇంకెక్కడ జరగలేదు, ఇంకెప్పుడు జరగదు కూడా. ఆ ఆనందం అన్నది ఎక్కువ రోజులు, ఎక్కువసేపు నిలవబడలేదు. 3 రోజులు ప్రయాణం చేసి సీనాయి అరణ్యం నుండి పారాను అరణ్యానికి వచ్చారు. అక్కడితో ఆ ఆనందం అయిపోయింది. ఇక 11వ అధ్యాయం నుండి మనం అన్ని కంప్లైంట్స్ చూస్తాం. కంప్లైంట్స్ అంటే ఫిర్యాదులు, అంటే విసుక్కోవడం, సనుక్కోవడం, గొనుక్కోవడం, దేవుని నిందించడం, దేవుని ప్రజల్ని నిందించడం, దేవుడి స్థానంలో వాగ్దాన దేశాన్ని అసహించుకోవడం, దాన్ని పదే పదే దూషించడం, ఇవి చూస్తాం. ఈ 11వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు చివరిదాకా కూడా ఇవే చూస్తాం. అందుకని ఈ సంఖ్యాకాండాన్ని ది బుక్ ఆఫ్ మర్మరింగ్స్ అని పిలుస్తారు. ది బుక్ ఆఫ్ మర్మరింగ్స్ అంటే గొనిగేటువంటి పుస్తకం. ఈ సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీలు గొనుగుతున్న ప్రతిసారి మనం ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం ఎన్నిసార్లు గొనుక్కున్నామో, ఎలా గొనుక్కున్నామో, మన గొనుగుడు దేవునికి ఎంత అసహ్యంగా ఉందో మనం అద్దంలో ముఖాన్ని చూసుకున్నట్టుగా చూసుకోవచ్చు. సంఖ్యాకాండం పరిచయాన్ని వివరించేటప్పుడు నేను చెప్పాను, సంఖ్యాకాండం ఎందుకు చదవాలి అంటే మన విశ్వాస యాత్ర, మన ఆత్మీయ యాత్రని అద్దంలో చూసుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఎలా విఫలమయ్యారు, ఎలా రాలిపోయారో మనకు తెలుస్తుంది. వారిని చూడడం ద్వారా మనం విశ్వాస యాత్రలో ఎన్ని పొరపాట్లు చేస్తామో మనకు తెలుస్తుంది అని నేను అక్కడ చెప్పాను కదా. ఇప్పుడు నేను సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 3 వచనాలు చదివి వినిపిస్తాను. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. ఇక్కడ మనం చూస్తే జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అని వ్రాయబడింది. ఎందుకు ఆయాసం వచ్చింది వీళ్ళకి? సీనాయి అరణ్యంలో ప్రయాణం ప్రారంభించి పారాను అరణ్యం అంటే 3 రోజులు ప్రయాణం, 35 కిలోమీటర్ల నుండి 45 కిలోమీటర్లు నడిచారు ఏకదాటిగా. 3 రోజుల ప్రయాణం అంటే రోజుకి 12 కిలోమీటర్లు వేసుకున్నా లేదా 15 కిలోమీటర్లు వేసుకున్నా 3 రోజులకు గాను 35 నుంచి 45 కిలోమీటర్లు నడిచారు. కాబట్టి జనులకి ఆయాసం వచ్చిందంట. జనులకి ఏమొచ్చిందంట? ఆయాసం వచ్చిందంట. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. వీళ్ళు సనగడం ప్రారంభించారు, గొనగడం ప్రారంభించారు. ఇంతకీ మీకు సనగడం అంటే ఏంటో తెలుసా? సనగడం అంటే ఏంటో తెలుసా? సనగడం అనే దాన్ని పదే పదే విని ఉంటారు, కానీ సనగడం అంటే తెలియదు మీకు. సనగడము, ప్రార్థన రెండు ఒకే కోవకు సంబంధించినటువంటి పదాలు. మరొకసారి అదేంటన్నా, సనగడం అంటే అది నెగిటివ్ ఆస్పెక్ట్ కదా, ప్రార్థన అనేది పాజిటివ్ కదా, మరి రెండు ఒకటే అనేట్టుగా అంటున్నారంటే రెండు ఒకే కోవకు సంబంధించిన పదాలు. ఎలాగో చెప్తాను వినండి. సనగడము అంటే దేవుణ్ణి గూర్చి పక్క వ్యక్తులతో నెగిటివ్గా మాట్లాడడం. ఇది ఈ సందర్భంలో లోకంలో సనగడం వేరే, పక్క వ్యక్తుల గురించి ఇంకో వ్యక్తి దగ్గర మాట్లాడతారు, అది వేరే విషయం. ఈ సందర్భంలో సనగడం అంటే దేవుణ్ణి గూర్చి
పక్క వ్యక్తులతో నెగిటివ్గా మాట్లాడడం, చెడ్డగా మాట్లాడడం, దీన్ని సనగడం అని అంటారు. ప్రార్థన అంటే దేవునితో దేవుడు చేసిన కార్యాల గురించి పాజిటివ్గా మాట్లాడడం, లేదా ఏమైనా అవసరాలుంటే దేవుణ్ణి అడగడం, లేదా ఇతరులు మనకి ఏదైనా హాని చేసినప్పుడు, బయట పరిస్థితుల నుంచి మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వీటిని గురించి దేవునితో మాట్లాడడం, దేవుని వేడుకోవడం. అర్థమైందా? ప్రార్థన అంటే బయట పరిస్థితులను బట్టి దేవుడి మీద ఆధారపడ్డం. కానీ సనగడం అంటే దేవుణ్ణి నెగిటివ్గా పక్క వ్యక్తులతో మాట్లాడడం, అంటే పక్క వ్యక్తులకి మొరపెట్టుకోవడం. దేవుని గురించి దేవుడు ఎలా చేస్తున్నాడు అని పక్క వ్యక్తులకి మొరపెట్టుకోవడం. ప్రార్థన అంటే బయట పరిస్థితులను బట్టి దేవునికి మొరపెట్టుకోవడం అయితే, సనగడం అంటే దేవుని గురించి పక్క వ్యక్తులకి మొరపెట్టుకోవడం. ఇంతకు మీరు సనుగుతున్నారా దేవుని గురించి? ఇక్కడ 3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళకి ఆయాసం వచ్చిందంట. ఆయాసం వస్తే పక్కన వాళ్ళకి చెప్పుకోవాలన్నా, మనం ఏదో అనుకొని వచ్చాము, దేవుడు ఏదో సుఖ పెడతాడని. చూడు, ఏకదాటిగా 3 రోజులు నడిపించాడు, పిల్ల జల్లా ఉన్నారని, పశువులు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, వీళ్ళు ఎలా నడుస్తారు, ఏమాత్రం లేకుండా ఏకదాటిగా 3 రోజులు నడిపించాడు, అసలు దేవుడికి మన కష్టాల గురించి తెలుసా అనేటట్టుగా పక్క వ్యక్తులతో మాట్లాడుతున్నారు. దీన్ని సనగడం అంటారు. ఒక్కసారి ఆలోచించండి, మనం ఇష్టపడేటువంటి స్నేహితులతో కలిసి నడిచినప్పుడు ఆ కష్టం తెలియదు, ప్రయాస తెలియదు కదా. మనం ఇష్టపడే వ్యక్తులతో ఎన్ని 100 కిలోమీటర్లు వెళ్ళినా సరే అందులో కష్టం మనకు తెలియదు కదా, సంతోషం ఉత్సాహం వస్తూ ఉంటుంది కదా. మనం ఇష్టపడనటువంటి, మనకి ఇష్టం లేనటువంటి వ్యక్తులతో కొంచెం దూరం ఉన్నా సరే వాళ్ళ ప్రజెన్స్ని, వాళ్ళు మనతో ఉన్నారనేటువంటి దాన్ని మనం తట్టుకోలేము, ఇష్టపడలేము, విసుగ్గా అనిపిస్తాయి కదా. సరిగ్గా ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుణ్ణి ప్రేమించటం లేదు, అందుకని ఆయాసం వచ్చింది. దేవుణ్ణి ప్రేమించటం లేదు, అందుకని ఆయాసం వచ్చింది వీళ్ళకి. అదేంటన్నా, 3 రోజులు ప్రయాణం చేస్తే ఆయాసం రాదా? ఎన్ని వస్తువులు ఉంటాయి, ఈ పశువులు, పిల్లలు, ఇవన్నీ వేసుకుని ప్రయాణం చేయాలంటే ఆయాసం వస్తుంది కదన్నా అని మీరు అనొచ్చు. మరి మనం ఆలోచించినటువంటి ఇది దేవుడు ఆలోచించలేదా? వీరిని వాగ్దాన దేశానికి తీసుకుని వస్తున్నది ఎవరు? దేవుడు కదా. వీరి మొరను విని వీరి మొరకు స్పందించి మోషను పుట్టించింది దేవుడు కాదా? వీరికి జరిగినటువంటి కష్టాలకి ప్రతిగా ఇశ్రాయేలుని శిక్షించింది దేవుడు కాదా? వీరి జ్యేష్ఠ సంతానాన్ని విడిపించింది దేవుడు కాదా? వీరికి మన్నా ఇస్తున్నది, నీళ్ళు ఇస్తున్నది దేవుడు కాదా? వీరి చెప్పులు అరిగిపోకుండా, కాళ్ళు వాయకుండా, వీరి వస్త్రాలు పాతగెలకుండా, వీరిని పక్షిరాజు తన రెక్కల మీద పిల్లలను మోసినట్టుగా మోసుకొని వస్తున్నది దేవుడు కాదా? తండ్రి తన కుమారుణ్ణి రొమ్ము మీద ఆనించుకొని మోసుకుంటూ వచ్చినట్టుగా వీరిని తీసుకుని వస్తున్న దేవుడు కదా. మరి ఆయనకి తెలీదా 3 రోజులు ఏకదాటిగా ప్రయాణం చేస్తే వీళ్ళు అలిసిపోతారు, ఆయాసం వస్తుందని ఆయనకు తెలీదా? అక్కడ ఆయాసపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే, ఒకవేళ ఆయాసం నిజంగానే వస్తే మోషే ఎందుకు మాట్లాడలే? ప్రభువా, ఏంటి ప్రభువా, ఏకదాటిగా 3 రోజులు నడిపించావు, మాకు ఆయాసం వస్తుంది అని మొట్టమొదటి అనాల్సింది ఎవరు? మోషే కదా, అహరోను కదా, మిగిలినటువంటి లేవీయులు, యాజకులు వీళ్ళు కదా అనాల్సింది. కానీ వీళ్ళెవరు మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే? ఎందుకు మాట్లాడలేదు అంటే, అక్కడ నిజంగా ఆయాసం వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకు అంటే, దేవుడు రాత్రిపూట అగ్నిస్తంభంగాను, పగటిపూట మేఘస్తంభంగాను ఉన్నాడు. పగటిపూట చల్లదనాన్ని ఇచ్చేటువంటి మేఘస్తంభంగా, రాత్రిపూట వెచ్చదనాన్ని ఇచ్చేటువంటి అగ్నిస్తంభంగా, మొత్తంగా అద్భుతాల నడుమ అద్భుతం కింద అద్భుతాన్ని మధ్యలో పెట్టుకొని నడుస్తున్నారు. ఎంత గంభీరమైనటువంటి ప్రయాణం ఇది, ఎంత ఉన్నతమైన ప్రయాణం ఇది. 14 నెలలు ఉన్న చోటనే ఉన్నారే, 3 రోజులు ప్రయాణం చేయడానికి ఏంటి ఇబ్బంది? అయినా వీళ్ళు ప్రయాణం చేసింది ఎక్కడికి? వాగ్దాన దేశానికి. సొంత దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నారు. తమ పితరులతో చేయబడినటువంటి వాగ్దానం, అబ్రాహాముతో చేయబడినటువంటి వాగ్దానాన్ని ఆ నెరవేర్పులో ప్రయాణం చేయడానికి వెళ్తున్నారు వీళ్ళు. తాము కట్టనీళ్లను స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నారు, తాము శుద్ధి చేయనటువంటి పొలాలను ఆక్రమించుకోవడానికి వెళ్తున్నారు, తాము తవ్వని బావుల్లో నీళ్లు త్రాగడానికి వెళ్తున్నారు. తమ పితరులతో చేయబడిన వాగ్దాన నెరవేర్పులో ప్రవేశిస్తున్నారు. కానీ వాగ్దానం చేయబడిన అబ్రహాం మాత్రం ఈ వాగ్దాన ఫలాన్ని అనుభవించలే, కానీ వీళ్ళు అనుభవిస్తున్నారు. ఎంతటి ఉత్సాహం ఉండాలి! దేవుడు మాకు ఇస్తానన్నటువంటి భూభాగం ఎంత సుందరమైంది, పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడే. మేము గతంలో ఐగుప్తు దేశంలో ఇన్ని కష్టాలు, కఠిన దాస్యాన్ని అనుభవించామే. బానిసలమైన మాకు దేవుడు ఇంతటి భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు, దాన్ని కళ్ళారా చూడాలని తహతహలాడుతూ ఆయన నడవమంటే పరిగెత్తాల్సింది పోగొట్టే
3 రోజులు నడిపించుకుంటూ వెళ్ళినా సరే ఎలాంటి ప్రమాదం లేకుండా, రాత్రిపూట అగ్నిస్తంభంగాను, పగటిపూట మేఘస్తంభంగాను. అసలు వీళ్ళు సనగడానికి కారణం ఏంటి? ఒకవేళ నిజంగా ఆయాసం వచ్చి ఉంటే మోషే అహరోనులు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఎందుకు అంటే మొట్టమొదటి వీళ్ళు యెహోవాను ప్రేమించలే. మీకు విషయాన్ని చదివి వినిపిస్తాను. చార్లెస్ స్పర్జన్ ఏమంటే ఈ సందర్భాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, ద గిఫ్ట్ ఆఫ్ గ్రంబ్లింగ్. మనం కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి గిఫ్ట్స్ ఉన్నాయి కదా, వరాలు ఉన్నాయి కదా, గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని పరిశుద్ధాత్మ దేవుడు రకరకాల వరాలు ఇస్తాడు. బోధించే వరం ఇస్తాడు, విశ్వాస వరం ఇస్తాడు, స్వస్థత వరం ఇస్తాడు, దయ్యాలు వెలగొట్టే వరం ఇస్తాడు. ఇలా రకరకాల వరాలు. అన్ని వరాలు ఇప్పుడు లేవులేండి, చెబుతున్నాను మీకు అర్థం కావడానికి. అలా ఇక్కడ ఏమన్నాడు అంటే, ది గిఫ్ట్ ఆఫ్ గ్రంబ్లింగ్ ఈజ్ లార్జ్లీ డిస్పెన్స్డ్ అమంగ్ దోస్ హూ హ్యావ్ నో అదర్ టాలెంట్స్. ఈయనేమన్నాడు అంటే, గిఫ్ట్ ఆఫ్ గ్రంబ్లింగ్ అంటే సనిగేటువంటి వరం కొంతమందికి ఇవ్వబడి ఉంటుంది. గొనిగేటువంటి కొంతమంది చూడండి, చర్చిల్లో ఎప్పుడు గొనుగుతుంటారు, ఏది చేసినా సరే గొనుగుతుంటారు. భోజనం పెట్టారనుకోండి చర్చిలో, ఏం కోరేది అసలు, ఉప్పు లేదు, కారం లేదు అనేటట్టుగా అంటారు. ఎంత బాగా చేసినా లేదా కార్యక్రమం ఎంత బాగున్నా ఏం జరిగినా సరే ఏదో ఒకటి వేలు పెడుతూనే ఉంటారు అనమాట. దానిని గిఫ్ట్ ఆఫ్ గ్రంబ్లింగ్ అంటారు. చార్లెస్ స్పర్జన్ ఏమంటారంటే, గిఫ్ట్ ఆఫ్ గ్రంబ్లింగ్ అనేది ఏ టాలెంట్ లేని వాళ్ళు చేసేటువంటి పని అని అంటున్నాడు. మీకు అర్థం కాలేదా? చాలామంది ప్రభువైన యేసుక్రీస్తు వారికి వచ్చి ఉంటారు. వాళ్ళు ప్రతిదానికి యేసు ప్రభు మీద నింద మోపుతూ ఉంటారు. ఏంటో ఊరికే నమ్ముకున్నాం, యేసు ప్రభు ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, మేమేదో అనుకున్నాం, ఎలాంటి వాడని తెలియలేదు. ప్రతిదానికి పాస్ దగ్గరికి వచ్చే లేదా తోటి విశ్వాసం దగ్గరికి వెళ్ళో ఈ చేదుని వాళ్ళలో కూడా నింపుతూ ఉంటారు అనమాట. తేలు కుట్టినట్టు కుడుతూ ఉంటారు. యేసు ప్రభు అంటే అదంట ఇదంట అని పాస్ చెప్తున్నాడు, కానీ నిజంగా ఏం జరగట్లేదు కదా వదిన అనేటట్టుగా ఆ విషయాన్ని నింపుతూ ఉంటారు. ఎవరు ఇలా గొనుగుతుంటారు, సనుగుతుంటారు అంటే, ఏ టాలెంట్ ఎవరికైతే ఉండదో, అంటే దేవుడు ఇచ్చిన తలాంతుని ఉపయోగించకుండా ఏ టాలెంట్ లేకుండా ఉంటారు చూసారా, దేవుడికి సంబంధించి వీళ్ళ వల్ల 0 ఉపయోగం ఉంటుంది. అలాంటి వాళ్ళే గొనుగుతూ ఉంటారు. లేదు, దేవుడికి సంబంధించి వాడబడుతున్నారు అంటే సువార్త చెప్పడమో, వాక్యం చెప్పడమో, ఎవరికైనా సహాయం చేయడమో, చర్చకి సహకరించడమో, రకరకాలుగా దేవుని సేవలో ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నటువంటి, దేవుని రాజ్యాప్తి కోసం వాడబడుతున్నటువంటి వ్యక్తులు కంప్లైంట్ చేయలేరు, గొనగలేరు, సనగలేరు, దేవుని నిందించలేరు. ప్రతి దాన్ని కూడా పాజిటివ్గానే స్వీకరిస్తారు. సమస్తము సమకూడి నా మేలు కొరకే జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచనలో ఉంటారు నిజంగా దేవుని సేవలో వాడబడుతున్నటువంటి వ్యక్తులు. అయితే దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఏమాత్రం ఉపయోగపడినటువంటి సోమరిపోతుంటారు కదా, వీళ్ళ పని ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ గ్రంబ్లింగ్. ఎప్పుడు గొనగడమే, ప్రతి దానికి గొనగడమే. ఆయన ₹1,00,000 ఇచ్చినా సరే ఇచ్చాడులే, పోయిన నెల వచ్చి ఉంటే ఎంత బాగుండు అంటే దేవుడు ఇచ్చాడని కృతజ్ఞతలు చెప్పడం తెలియదు వీళ్ళకి. పోయిన నెల వచ్చుంటే బాగుండు, ఒకవేళ పోయిన నెల వచ్చుంటే ఇప్పుడేం అవసరం ఉంటుంది, వచ్చే నెల ఇస్తే బాగుండు కదా. ఏదో ఒకటి మొత్తానికి వాళ్ళు గొనగడమే వాళ్ళ గిఫ్ట్ అనమాట, కృపావరం అనమాట. అలా ఎవరికైతే దేవుని రాజ్యవ్యాప్తిలో పాల్పంపులు పొందాలని ఈ భారం ఉండదో, ఈ స్పృహ ఉండదో, ఇలాంటి వాళ్ళు చేసే ఏకైక పని ఏంటంటే గొనగడం, సనగడం. వీళ్ళ వల్ల వీళ్ళకి వచ్చిన ఉపయోగం లేదు, దేవుడికి వచ్చిన ఉపయోగం లేదు, సంఘానికి, సమాజానికి ఎవరికి వచ్చిన ఉపయోగం లేదు. వాళ్ళలో ఉన్నటువంటి విషపు ఆలోచన పక్క వ్యక్తులకి అంటించి ఎక్కించి వాళ్ళని చంపడం తప్ప, విశ్వాస భ్రష్టులుగా చేయడం తప్ప వీళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇక్కడ చూడండి, జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. 139వ కీర్తనలో భక్తుడు అంటాడు కదా, దేవా మాట నా నాలుకకు రాకమునుపే దాని అంతాన్ని ఎరిగిన దేవుడివి అని అంటాడు. మాట నా నాలుకకు రాకముందే దాని అంతాన్ని తెలిసిన దేవుడివి అని దేవుని సార్వభౌమ అధికారాన్ని, ఓమ్నిపొటెంట్, ఓమ్ని ప్రజెంట్, ఓమ్నిషియంట్, ఆయన సార్వభౌమ అధికారాల గురించి భక్తుడు మాట్లాడతాడు కదా. మాట నా నాలుకకు రాకముందే దాని అంతాన్ని తెలిసిన దేవుడు అని. మరి ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిని ఆ అగ్నిమేఘంగా చూస్తూ కూడా, ఆ వెలుగులో ఉండి కూడా మరలా దేవుని గురించి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారు? దేవుని గురించి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారు? ఈరోజు సంఘంలో చాలామంది వారితో వచ్చిన సమస్య ఏంటంటే ప్రతిదానికి దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు, దేవుడి మీద సనుగుతుంటారు, అలుగుతుంటారు. అరణ్యంలో మన్నాను కురిపించాడు, నీళ్ళు ఇచ్చాడు,
అద్భుతంగా నడిపిస్తున్నాడే, ఆయన మీద సనగాలని గొనగాలని ఎలా అనిపించింది వీళ్ళకి? ఎవరైతే నాశనానికి నిర్ణయించబడ్డారో, నాశనానికి వెళ్ళడానికి అర్హులో, వాళ్ళు చేసే ఏకైక పని ప్రతిదానికి సనగడం గొనగడం. సనగడం కాదు, ప్రతి దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. యోబు కంటే కష్టాలు వచ్చాయి వీళ్ళకి? యోబు కంటే కష్టాలు వచ్చాయా? యోబుకి ఉన్న ఫలంగా ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది, దివాలా తీసి బూడిదలో కూర్చున్నాడు, గోర్లు సరిపోక చెల్ల పెంకులు తీసుకుని గోక్కుంటున్నాడు. అయినా సరే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామని స్తుతి కలుగును గాక అన్నాడు. దేవుడు మేలు చేసినప్పుడేనా? దేవుడు కీడు చేసినప్పుడు అనుభవింప తగదా? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావేంటని భార్యను గద్దించాడు. ఇది మూర్ఖత్వం. దేవుడు మేలిచ్చినప్పుడే స్తుతించడం, కీడిచ్చినప్పుడు దేవుని గొనగడం, ఇది మూర్ఖత్వం. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకో. యెహోవా ఇచ్చాడు, యెహోవాని తీసుకున్నాడు, యెహోవా నామని స్తుతి కలుగునుగాక అన్నాడు. యోబు కంటే ఏమైనా కష్టం వచ్చిందా వీళ్ళకి? 3 రోజులు ప్రయాణం చేశారు, అది కూడా దేవుని ఆ అగ్నిమేఘం వెలుగులో, మేఘస్తంభం నీడలో. దేవుడికి తెలీదా? సరే, ఎందుకని 3 రోజులకి మేఘం ఆగింది అంటే, ఈ 3 రోజుల వరకు ఇంతవరకు నడవగలరు వీళ్ళు, ఇక నిలవబడండి, విశ్రాంతి తీసుకోండి అని చెప్పడం కదా మేఘం ఆగింది అంటే. మేఘం పైకి లేస్తుంది, ప్రయాణం చేస్తుందంటే మీరు సిద్ధపడండి అంటే ఇది ప్రయాణం చేయడానికి అనుగుణమైనటువంటి సమయము. ఎప్పుడైతే మేఘం ఆగిందో ఇక మీరు ఆగండి అని. మరి ఇంత అద్భుతంగా నడిపిస్తున్నటువంటి దేవునికి తెలీదా ఎక్కడ నిలవబెట్టాలో అని? అక్కడికి వచ్చేటప్పటికి దేవుడికి ఏదో తెలియనట్టుగా, దేవుడు వీరికంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్టుగా సనగడం ప్రారంభించారు. మనం దేవుని మీద సనుగుతున్నాం అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాం అంటే, మనం దేవుని కంటే మేధావులమే, గొప్పవాళ్ళమే అని చెప్తున్నాం. ఇప్పుడు నేను ఉన్నాను, సాధారణమైన వ్యక్తిని, నేను సీఎం మీద కోపపడొచ్చా, కేకలేయచ్చా? నేను ఒక ఐఏఎస్ ఆఫీస్ ఎదురుగా వెళ్ళాను అనుకోండి, ఆయన మీద కోపపడొచ్చా, కేకలేయచ్చా? ఒకవేళ వేశాను అనుకోండి, ఏంటి నువ్వు చేస్తున్నావు అన్నాను అనుకోండి, పరిస్థితి ఏంటి? నాకంటే చాలా పెద్ద వ్యక్తులు వాళ్ళు, సీఎం అంటే చిన్నోడా? ఆయన ఎదురుగా నిలబడినప్పుడు ఆయన ఏదైనా కేకలేసినా సరే మనం మౌనంగా తలదించుకోవాలి, ఇది గౌరవం. ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని గురించి సనుగుతున్నారు అంటే దేవుని కంటే వీళ్ళకి ఎక్కువ తెలుసా? అంటే దేవుని ప్రయాణాన్ని నడిపింపునే వీళ్ళు తప్పుబట్టేంత గొప్పోళ్ళ? ఒకవేళ వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది, దేవుడికి ప్రార్థన చేయొచ్చు కదా, ప్రభువా మాకు ఆయాసం వస్తుంది అని దేవుడికి ప్రార్థన చేయొచ్చు కదా. వీళ్ళందరూ సనిగే కంటే ప్రార్థన చేస్తుంటే కనుక, అంటే దేవుని గురించి పక్క వ్యక్తులతో నెగిటివ్గా మాట్లాడే కంటే ఈ ఆయాసం గురించి దేవునితోనే మాట్లాడుకుంటే రెండో రోజే మేఘం ఆగేది కదా, లేదా మొదటి రోజే సాయంకాలానికి ఆగి ఉండేది కదా. పక్క వ్యక్తులతో మాట్లాడే విషయాన్ని దేవునితోనే మాట్లాడితే సరిపోయింది కదా, రెండో రోజే మేఘం ఆగిపోయేది కదా. అంటే వీళ్ళు దేవుని నడిపింపుని, దేవుడిస్తానన్న వాగ్దాన దేశాన్ని, దేవుని ప్రణాళికని తిరస్కరిస్తూ దేవుని వ్యతిరేకిస్తున్న వాళ్ళు, దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు, వీళ్ళు ఇష్టం లేనటువంటి ప్రయాణం చేస్తారు కాబట్టి ఆయాసం వచ్చింది. ఒకవేళ దేవుడు మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశం తీసుకుని వస్తున్నాడు, బానిస బ్రతుకుల నుండి మమ్మల్ని భాగ్యవంతులుగా చేస్తున్నాడు, ఆయన మాకు సొంత దేశాన్ని ఇస్తున్నాడు అని కనుక నిజంగా వీళ్ళు సంతోషపడి ఉంటే 3 రోజుల ప్రయాణం, ప్రభువా ఏంటి ఇక్కడ ఆపావు, ఇంకా ప్రయాణం చేస్తాం ప్రభువా అని ఉండేవాళ్ళు. మోషే దగ్గరకు వచ్చి, మోషే ఎందుకు ఆగడం, తొందరగా వెళ్దాం మోషే వాగ్దాన దేశానికి అని ఉండేవాళ్ళు. దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళే సనుగుతారు, గొనుగుతారు. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని ఈరోజు వరకు అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైన ఎత్తుపల్లాలు, అనేకమైన గడ్డు పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. అయితే ఏ రోజు కూడా నా కోసం శిలువలో ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎందుకు ప్రభువా ఇలా చేస్తున్నాను ఎప్పుడూ అనలేదు, అనాలి అని అనిపించలేదు. ఎందుకంటే ఆయన నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. నా కోసం శిలువలో ప్రాణం పెట్టినోడు నన్ను ఏ మార్గం ద్వారా నడిపించినా, ఎంత దూరం ప్రయాణం చేయించినా, ఎలాంటి పరిస్థితుల ద్వారా నన్ను తీసుకుని వచ్చినా సరే అందులో నా క్షేమం దాగి ఉంది అనేది నేను అర్థం చేసుకున్నా. ఆయన నా కోసం ప్రాణం పెట్టినాడు అంటే ఈ ప్రపంచంలో అంతగా నన్ను ఎవరు ప్రేమించాలి, చివరికి నన్ను నేను కూడా అంతగా ప్రేమించుకోలే. ఎందుకంటే గతంలో నేను అనేకమైన పాపాలు చేశాను కదా, పాపం చేస్తున్నా అంటే అర్థం ఏమని, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కాదు, నన్ను నేను నాశనం చేసుకుంటున్నానని అర్థం. అంటే నన్ను నేను ప్రేమించుకున్నంతకంటే 1,000,000 రెట్లు
ప్రభువైన యేసుక్రీస్తును సిలువలో ప్రేమించాడు. ఎందుకని నా పాపాల కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. మరి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద నేను సనగడానికి గొనగడానికి కారణం ఏంటి? ఎన్ని సమస్యలు వచ్చినా సమస్తము నా క్షేమం కోసం, నా మేలు కోసమే సమకూడి జరుగుతున్నవి. ప్రస్తుతమందు అవి కష్టంగా అగుపడుతున్నాయే కానీ ఒకానొక దినాన్న ఇవన్నీ నా క్షేమం కోసమే, నా మేలు కోసమే అనేది నాకు అర్థమవుతుందని ఈ లేఖనాల్లో వ్రాయబడింది. నేను లేఖనాలను నమ్ముతున్నాను. నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. కాబట్టి నేను సనగలేదు, గొనగలేదు, అసలు అలాంటి ఆలోచన కూడా నాకు రాదు. ఎందుకంటే ప్రతి పరిస్థితిలో దేవుని స్తుతించడం నేర్చుకున్నాను. ఎవరైతే నిజంగా దేవుని ప్రేమను రుచిస్తారో, నిజంగా అనుభవిస్తారో, వాళ్ళు ప్రతి దాన్ని బట్టి స్తుతిస్తారే తప్ప సనగరు, గొనగరు. ఇక్కడ ఇశ్రాయేలీలు 3 రోజుల ప్రయాణానికి సనిగారు అంటే వీళ్ళు దేవుణ్ణి ఇష్టపడటం లేదు, ఆయన నడిపింపుని ఇష్టపడటం లేదు, ఆయన ఇస్తానన్న వాగ్దాన దేశాన్ని ఇష్టపడటం లేదు. కాబట్టి ఆయాసం అనిపించింది, సనగడం ప్రారంభించారు. చూడండి, జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. వినడా? మనం సనుగుచు ఉన్నప్పుడు వినడాయన మాట మన నాలుకకు రాకమునిపే దాని అంతాన్ని తెలిసిన దేవునికి ఆయన చెవులో వినబడవా? మనం మాట్లాడుతున్నప్పుడు దేవునికి విరోధంగా వాళ్ళ చెవుల్లోనికి వెళ్ళే కంటే ముందుగా యెహోవా చెవిలో ఇవి వినబడవా? వినబడతాయి. మన హృదయ అంతరంగాన్ని తెలిసిన దేవుడు కదా ఆయన. వినబడ్డాయి. తర్వాత చూడండి, యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. ఎప్పుడైతే వీళ్ళు సనిగారో యెహోవా కోపము రగులుకొనెను. వారి పాలెంలో ఒక కొన మండడం ప్రారంభించింది. ఒక అంచు నుంచి మండుతూ వారి గుడారాలు అంటుకుంటూ ఆ మంట వ్యాపిస్తూ ఉంది. ఎందుకని పాలెంలో ఒక కొన నుంచి మంట మండడం ప్రారంభించింది? యెహోవా అగ్ని, యెహోవా కోపం అనే అగ్ని అది. వీళ్ళు సనగడం దేవునికి నచ్చలేదు అనేటువంటి దానికి గుర్తుగా అగ్ని అంటుకోవడం ప్రారంభమైంది. ఒక కొన నుంచి దహించడం ప్రారంభమైంది. సనిగితే చావే. మన కోసం సెలువులో ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద సనుగుతున్నామంటే కొని తెచ్చుకుంటున్నాం. మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాం, నష్టాన్ని, కష్టాన్ని, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం అని అర్థం. నీతోటి వ్యక్తుల మీద సనుగు, గొనుగు, కానీ సెలువు మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద సనగడం ఏంటి? ఇంతకాలమైంది, ఇన్ని రోజుల నుంచి చర్చికి వస్తున్నా, నేను అది చేశాను, ఇది చేశాను, కానీ యేసు ప్రభు నాకు ఏం చేశాడు? ఏం చేయాలి? సెలువు మీద ప్రాణం పెట్టేదానికంటే గొప్పది ఏదైనా నీ జీవితానికి ఉందా? అంతటి ప్రాముఖ్యత ఏమైనా ఉందా? మరి సెలువు మీద ప్రాణం పెట్టినాడు, ఎందుకని ఒకదాన్ని ఆలస్యం చేస్తున్నాడు? ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? గతంలో వీళ్ళు ఐగుప్తు ప్రధానులు ఆ ఇటుకలను కాల్చడానికి గడ్డినివ్వకుండా మీరే వెళ్ళి దేశంలో సమకూర్చుకోండి అని ఆ కొయ్యకాలను సమకూర్చుకొని ఇటుకలు కాల్చారు వీళ్ళు, ఇశ్రాయేలీలు. అలా కొయ్యకాలను సంపాదించాలంటే, ఇటుకలు కాల్చే అంత కొయ్యకాలను సంపాదించాలంటే, కొయ్యకాలంటే తెలుసా? వరి అంతా కోసిన తర్వాత బెత్తెడు భూమిలో మిగిలిపోతుంది చూసారా? భూమికి బెత్తెడెత్తు పైన మిగిలిపోతుంది చూసారా మొదలు, దాన్ని కొయ్యకాలు అంటారు. ఇలాంటి కొయ్యకాలన్నింటినీ పెకలించి ఎన్ని ఎకరాలు పెకలిస్తే ఇటుకలు కాల్చేంత కొయ్యకాలు వస్తుంది. అంతటి కఠిన దాస్యాన్ని ఐగుప్తులు విధిస్తే దేశమంతా తిరిగి రాత్రిపూట ఆ కొయ్యకాలను సేకరిస్తూ ఉన్నప్పుడు అప్పుడు రాని ఆయాసం, అప్పుడు రాని ఆ ఒళ్ళు నొప్పులు, ఆ నీరసం, ఆ బలహీనత ఇప్పుడు వాగ్దాన దేశానికి నడిపించుకుంటూ పోతూ ఉంటే, ఇంత అద్భుతం మధ్య నడిపించుకుంటూ పోతుంటే 3 రోజులకే ఆయాసం వచ్చిందంట. మొట్టమొదట దేవుడు అంటే ఇష్టం లేదు వీళ్ళకంతే. మీకు అర్థమవుతుందా? గతంలో ఇటుకలు కాల్చడానికి ఐగుప్తులు దేన్ని ఇవ్వకుండా మీరే సంపాదించుకోండి అంటే దేశమంతా తిరిగి రాత్రిపూట, దేశమంతా తిరిగి కొయ్యకాలు సంపాదించుకుంటూ ఉన్నప్పుడు, ఇటుకలు కాలుస్తూ ఉన్నప్పుడు రాని ఆయాసం 3 రోజుల ప్రయాణానికి వచ్చిందా? గతంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించక ముందు ఎన్నో పాపాలు చేసాం, అన్ని పాపాలకి సంబంధించిన తన్నులు, దెబ్బలు తిన్నాం, ఆ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాం కదా. అప్పుడు అస్సలు కంప్లైంట్ చేయలే. అప్పుడు మనం ఎవరినైతే దేవీ దేవతలకు ఆరాధిస్తామో వాళ్ళ మీద కంప్లైంట్ చేయలే, చూడు నాకు ఎన్ని కష్టాలు వచ్చాయని అనలే. ఎప్పుడైతే యేసుప్రభు నమ్ముకుంటాం ప్రతిరోజు ఒక కంప్లైంట్, చూడు యేసుప్రభు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు. ప్రతి దానికి దేవునికి ఒక కారణం ఉంది. ఎందుకు 3 రోజులు ప్రయాణం చేయించాడు? ఒక కారణం ఉంది. మనల్ని పుట్టించిన దేవునికి తెలీదా మనం ఎంతవరకు నడవగలము అని? 40 సంవత్సరాలు వారి కాలు వాయలేదు అని ఉంది. 40 సంవత్సరాలు వారి కాలు వాయలేదు అని. ఇప్పుడు 3 రోజులు ఏకదాటిగా ప్రయాణం చేస్తే కాలు వాయాలి కదా.
కాళ్ళు అలిసిపోతే కదా వాపు వస్తాయి. మరి కాళ్ళు వాయలేదు అంటే వాళ్ళకు ఆయాసపడాల్సిన అక్కర్లేదు అనే కదా అర్థం. నాకు కాళ్ళు నొప్పులు వస్తే ఓ చోట సేద తీరుదామని ఉంటుంది. నా కాళ్ళు నొప్పులు రాకపోతే సేద తీరాలి అనేటువంటి ఆలోచన అనవసరం కదా. ఈ 40 సంవత్సరాలు వారి కాలు వాయలేదు, చెప్పులు అరిగిపోలేదు అంటే వారికి ఆయాసం వచ్చే అవకాశం లేదు అనే కదా దాని అర్థము. కానీ ఇక్కడ రాయమన్న మాట ఏంటంటే, జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా, జనులు ఆయాసాన్ని గురించి మోషే దగ్గరకు వచ్చి, మోషే మాకు ఆయాసంగా ఉంది అంటే మోషే ప్రార్థన చేయడు, చేస్తాడు కదా. అంటే ఇక్కడ ఆయాసం రాలే, ఏదో ఒక కారణం చేత దేవుని నిందించాలి అంతే. ఏదో ఒక కారణం చేత దేవుని నిందించాలి. చూడు, 3 రోజుల నుంచి ప్రయాణం చేస్తున్నావు, దేవుడికి ఏమైనా కొంచెమైనా మనసు ఉందా, అసలు చిన్నపిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు అనేటట్టుగా ఏదో ఒక కారణం అంతే. మరి ఆయాసం వస్తే మోషే కూడా మనిషే కదా. అన్నింటికి మించి ఈ కహాతీలు ఉన్నారు చూస్తారా, వాళ్ళు పరిశుద్ధమైన వాటిని భుజాల మీద మోస్తున్నారు. మరి వాళ్ళెంత రొప్పాలి? మామూలుగా నడవడానికి వీళ్ళకి ఆయాసం వస్తే మరి కహాతీలు భుజాల మీద మోస్తున్నారే, మరి వాళ్ళెంత రొప్పాలి? మొట్టమొదట కంప్లైంట్ చేయాల్సింది, ఫిర్యాదు చేయాల్సింది కహాతీలు కదా. ఏంటి ప్రభువా భుజాల మీద మోస్తున్నాం, 3 రోజులు మోయాలంటే మామూలు విషయం అనుకుంటున్నావా అని అనాలి కదా. అనలే. అదే చార్లెస్ స్పర్జన్ అంటాడు, దేవుని రాజ్యవ్యాప్తి కోసం ప్రయాసపడేవాడు, నిజంగా సిలువైన ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించేవాడు ఫిర్యాదు చేయలేడు. ప్రతి సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తుని స్తుతించడం తప్ప, అది మనిషి పుట్టినా చచ్చినా, రోగం వచ్చినా రోగం నయమైనా, గాయమైనా గాయం కట్టుకున్న, కష్టము నష్టం ఏదైనా సరే స్తుతించడం తప్ప ఇంకొకటి తెలీదు. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు అని అర్థం చేసుకున్న వాడికి స్తుతించడమే, స్తుతించడమే, స్తుతించడమే. అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారితో సంబంధమే లేనటువంటి యోబు సైతం యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామాన్ని స్తుతి కలుగును గాక అన్నాడు. ఎందుకని? దేవుని అర్థం చేస్తున్నాడు కాబట్టి, దేవుని జీవితంలో జీర్ణం చేస్తున్నాడు కాబట్టి. కానీ వీళ్ళు మాత్రం దేవుని అద్భుతాలను ఇంత కళ్ళారా చూస్తూ ఉండి కూడా మరలా సనగడం ప్రారంభించారు. ఎప్పుడైతే సనగడం ప్రారంభించారో ఆ పాలెంలో ఒక కొన నుంచి అగ్ని మండడం ప్రారంభమైంది, దహించడం ప్రారంభమైంది. ఇప్పుడు చూడండి 2వ వచనం, జనులు మోషేకు మొర్ర పెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మంట చెలరేగిందో అప్పుడు మోషేకు మొర పెట్టుకున్నారంటే వీళ్ళు, మోషే మోషే అగ్ని వచ్చేసింది, దేవుడు కోపడుతున్నాడని. మరైతే నిజంగా ఆయాసం వచ్చినప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి మోషేతో మొర పెట్టుకోవచ్చు కదా. అప్పుడు అది సరుగుడు కాదు కదా, మొర్ర పెట్టడం అని పిలువబడుతుంది కదా. వీళ్ళకి నిజంగా ఆయాసం వస్తే మోషే దగ్గరికి వెళ్ళి, మోషే మాకు ఆయాసం వస్తుంది అనగానే అప్పుడు మోషే దేవునితో మాట్లాడతాడు కదా. లేదా వీళ్ళే దేవుని ప్రార్థన చేయొచ్చు కదా. అప్పుడు అది సనుగుడు అని కాకుండా మొర్ర పెట్టడం అనేటువంటి పదప్రయోగం జరిగి ఉంది కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నారు దేవుని గురించి, దేవుడు మంట పంపించాడు. ఇప్పుడు మోషే దగ్గరకు వచ్చి మొర పెడుతున్నారు, మోషే మోషే అని. అయినా సరే మోషేకు మొర పెట్టడం ఏంటి? వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు విండా? వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు విండా? ప్రభువా తప్పు అయిపోయింది క్షమించనైనా అంటే విండా? ఖచ్చితంగా వింటాడు. ఎందుకంటే వీళ్ళకి దేవునికి మధ్య సంబంధం లేదు. నిజంగా దేవునితో సంబంధం కలిగిన వాళ్ళైతే వీళ్ళే ప్రార్థన చేస్తారు కదా. మోషే దగ్గరికి ఎందుకు వెళ్తారు? దేవుడు ఏమైనా చెప్పాడా మీరు ప్రార్థన చేయాలంటే మోషే దగ్గరికి వచ్చి మొరపెట్టండి, మోషే నాకు చెప్తాడు, మోషే నాకు మీకు మధ్య మధ్యవర్తి, మీరు ప్రార్థన చేస్తే నేను వినను, మోషే ద్వారానే వింటాను అనేమైనా దేవుడు చెప్పాడా? ఎవరైనా ప్రార్థన చేయొచ్చు కదా. ఎప్పుడు ప్రార్థన చేస్తాం మనం? ఎప్పుడు మనం నేరుగా దేవునికి ప్రార్థన చేస్తాం? ఎప్పుడు మనం నేరుగా దేవుడి మీదనే ఆధారపడతాం? దేవునికి మనకు మంచి సంబంధాలు ఉన్నప్పుడు, మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవునితోనే మాట్లాడతాం. మధ్యలో ఇంకెవరి ప్రమేయాన్ని ఒప్పుకోము. కానీ ఈరోజు చాలామంది పాస్టర్ ఫోన్ చేస్తారు ఏదైనా సమస్య వస్తే, పాస్టర్ గారండి నా కోసం ప్రార్థన చేయండి అని. నాకు తెలియక అడుగుతాను, మీ సమస్య మీకంటే ఎక్కువగా పాస్టర్కి తెలుసా? మీరు నిజంగా దేవుని ప్రేమిస్తే మీరు మాట్లాడండి దేవునితో, దేవుడు వింటాడు మీ ప్రార్థన. అంటే పాస్టర్లు చేయొద్దని చెప్పటం లేదు, అడగొద్దని చెప్పటం లేదు. నేను చెప్తుంది ఏంటంటే, పాస్టర్ల మీద ఎందుకు ఆధారపడుతున్నారు? మేము మీకోసం ప్రార్థన చేస్తాం, 24/7 ఇదే పని మీద ఉంటాం ప్రార్థన అవసరత కోసం అని ఏదో ఒక నంబర్ ఇచ్చి కానుకలు అడుగు తినేటువంటి బెగ్గర్స్ అంతా తయారవుతే వాళ్ళందరికీ ఫోన్ చేసి మా కోసం ప్రార్థన చేయండి అని ఎందుకు అడుగుతున్నారు? మీరు దేవుని ప్రేమించడం లేదా? మీకు ప్రభువైన యేసుక్రీస్తు సిలువ త్యాగం అర్థం కావట్లేదా? మీకోసం ఆయన ప్రాణం పెట్టాడని మీకు అర్థం కావట్లేదా? మీకోసం ప్రాణం పెట్టిన ఆయనతో మీరు మాట్లాడలేరా? ఇంకొకరి చేత మాట్లాడిస్తారా? తప్పు కదా ఇది. ఏ ఇశ్రాయేలు అయితే సనిగారో ఈ సనుగుడు క్యాండిడేట్లందరూ మోషే దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి, మోషే మోషే అగ్ని మండుతూ ఉంది. అప్పుడు మోషే ప్రార్థన చేస్తే జరిగింది ఏంటంటే, జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. ఎప్పుడైతే మోషే ప్రార్థన చేశాడో అప్పుడు ఆ అగ్ని చల్లారింది. మరి వీళ్ళు ప్రార్థన చేస్తే అగ్ని చల్లారదా? ఖచ్చితంగా చల్లారుతుంది. దేవుడు ఇంకా సంతోషపడి ఉండేవాడు.
వీరి పాపాన్ని ఒప్పుకొని ఈ అగ్ని నా కోపానికి గుర్తని నన్నే వేడుకుంటున్నారని దేవుడు ఇంకా ముచ్చటపడి ఉండేవాడు. ఇంకొక ఎక్స్ట్రా లైన్ వచ్చి ఉండేది, దేవుడు వారి యందు ఆనందించాడు, సంతోషించాడు, శభాష్ అన్నాడు అనేటువంటి దాన్ని మనం చూసుకునే వాళ్ళమే. వీళ్ళు సనిగారు, అగ్ని మండింది, మోషే దగ్గరికి వెళ్ళి మోషేను ప్రార్థన చేయమన్నారు. అప్పుడు మోషేకు దేవునికి మధ్య సంబంధం ఏర్పడుతుంది, కానీ వీళ్ళకు దేవుడికి మధ్య సంబంధం ఏర్పడుతుంది కదా. వీళ్ళకి ఏం కావాలి అంటే దేవుడికి వీళ్ళకి మధ్య సంబంధం కాదు, వీళ్ళకి ఏం కావాలంటే అగ్ని ఆరిపోవడం కావాలి. చాలామంది ఈరోజు సమస్య పోవాలి, అది ఎవరు ప్రార్థన చేస్తే ఉంది అనేటట్టుగా అనుకుంటున్నారు. కాదు, సమస్య కాదు, సమస్యను బట్టి కూడా మరొకసారి దేవునితో మనం మాట్లాడతాం. దేవునితో మనకు సహవాసం కావాలి, ఆయన ముఖ దర్శనం చేయాలి ప్రార్థన ద్వారా. మన సమస్య కాదు, సమస్యను బట్టి దేవునితో మన సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. ఈ దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధం, ఈ ప్రార్థనా సంబంధం అనేది ఎంత సమస్యనైనా మనం సునాయాసంగా గెలిచేటట్టుగా, జయించేటట్టుగా చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ముమ్మారు ప్రార్థన చేశాడు గెత్సెమనే తోటలో. ఏమన్నాడు? ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ గిన్నె తొలగిపోవడం కాదు కావాల్సింది, తొలగిపోవాలి. ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే, నీ ఇష్టమే అన్నాడు. ఇది దేవునితో ఉన్నటువంటి సహవాసం, సంబంధం. అపోస్తలుడైన పౌలు ముమ్మారు ప్రార్థన చేశాడు, దేవుడు సమస్యను తీసివేయాల, కానీ నా కృప నీకు చాలు అని. అంటే సంబంధం, నేను దగ్గరుండి నడిపిస్తాను, ఈ ముళ్ళుకు మించి నిన్ను అతిశయపడేటట్టుగా చేస్తాను అని దేవుడు భరోసా ఇచ్చాడు. మనకు కావాల్సింది సహవాసం. ఇక్కడ ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టకుండా మోషేకి మొరపెట్టుకుంటున్నారు. వీళ్ళు నేరుగా దేవునితో మాట్లాడితే ఎంత బాగుండేది. వీళ్ళకై వీళ్ళే ప్రార్థన చేస్తుంటే మంట ఆరిపోయి ఉంటే ఇంకెంత బాగుండేది. పాపము చేసిన వాడే దేవునికి మొరపెట్టాలి. ప్రభువా పలానా విషయం తప్పు జరిగింది క్షమించు అని మొరపెడితే దేవుడు ఎంత సంతోషపడతాడు. మారు మనసు పొందు ఒక పాప విషయమై పరలోకమందు గొప్ప సంతోషం కలుగుతుంది అని వ్రాయబడింది కదా. మారు మనసు పొందే ఒక పాప విషయమై పరలోకమందు గొప్ప సంతోషం కలుగుతుంది, దేవుడు సంతోషిస్తాడు. తప్పిపోయిన కుమారుడి విషయంలో మనం చూస్తాం కదా. ఆ వ్యక్తే బుద్ధి వచ్చినప్పుడు మాటలు సిద్ధపరచుకొని తండ్రి దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆ తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఎంతగా సంతోషపడతాడు కదా. అలా కాకుండా ఆ కొడుకు అక్కడే ఉండి ఇంకో వ్యక్తి చేత కబురు పెట్టి ఉంటే, నాన్న నేను ఇక్కడ పందులు తిన పొట్టు తింటున్నాను, నువ్వు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళవా అని ఉంటే కనుక అప్పుడు ఇంకో విధమైనటువంటి ఆ నెరేషన్ మనం చూడాల్సి వచ్చిండు. కానీ తనకై తాను మాటలు సిద్ధపరచుకొని నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాననే మాటలు సిద్ధపరచుకొని నన్ను క్షమించు, నన్ను కొడుకు అనొద్దు అనేంత తగ్గింపుతో వచ్చాడు. కాబట్టి ఆ మాట మాట్లాడకుండానే తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఉంగరం తొడిగి, చెప్పులు తొడిగి, పట్టు వస్త్రాలు తొడిగి విందు ఏర్పాటు చేసి ఆ ఆనందాన్ని మనం చూసాం కదా. ఇక్కడ ఇశ్రాయేలు సనిగారు. ఓకే, మానవ సహజం, కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పులు దొరుకుతాయి. అయితే ఈ సనిగిన వీళ్ళు ఆ మంటను బట్టి నేరుగా దేవునితో ఎందుకు మాట్లాడలేకపోయారు. కారణం ఏంటంటే దేవుని వాళ్ళు ప్రేమించట్లేదు కాబట్టి, దేవునితో వాళ్ళకి సహవాసం లేదు కాబట్టి. సనగం అంటే ఎంతసేపు అయినా సనుగుతారు, దేవుని గురించి వ్యతిరేకంగా ఎంతసేపు అయినా మాట్లాడతారు, కానీ దేవునితో నేరుగా ప్రభువా నువ్వు ఫలాన్ని ఇచ్చావు కృతజ్ఞతలు అని అనలేరు. సనిగే వాళ్ళు, కంప్లైంట్ చేసేవాళ్ళు దేవుణ్ణి స్తుతించలేరు. సనిగే వాళ్ళు స్తుతించలేరు. వాళ్ళ సనగం అంటే జరుగుతారు ఎంతసేపు అయినా, అంతేగాని దేవుడు చేసిన మేలుని స్తుతించమంటే స్తుతించలేరు. ఎందుకంటే దేవుని మేలును వాళ్ళు చూడలేరు, వాళ్ళ కంటికి దేవుని మేలు కనిపించదు. కలర్ బ్లైండ్నెస్ అంటాం కదా, కొంతమందికి ఎరుపు రంగు కనిపించదు, కొంతమందికి పచ్చ రంగు కనిపించదు. కలర్ బ్లైండ్నెస్ అంటాం. కొన్ని రంగులు కనిపించవు వాళ్ళ కంటికి. అలాగే ఈ సనిగే వాళ్ళకి దేవుడు చేసేటువంటి మేలును కనిపిస్తే కదా వీళ్ళు స్తుతించేది. ఎంతసేపు దేవుడు చేసే ప్రతిదీ కూడా నెగిటివ్గానే కనిపిస్తుంది వాళ్ళు, కాబట్టి సనుగుతారు. ఎప్పుడైతే వీళ్ళు సనిగారో మంట పుట్టింది, ఆ మంట దహించడం ప్రారంభించింది. 3వ వచనం చూడండి. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడిను. తబేరా అంటే మంట. ఆ స్థలానికి ఏమని పేరు పెట్టారు అంటే మంట. తబేరా అనేటువంటి పేరు ఆ స్థలానికి కలిగింది. కారణం ఏంటంటే ఇక్కడే ఇశ్రాయేలీలో ఆ పాలెంలో మంటలు చెలరేగాయి. ఎందుకు మంటలు చెలరేగాయి? ఎవరైనా వంట చేసుకుంటూ ఉంటే అనుకోకుండా మంటలు చెలరేగాయా? కాదు, దేవుని కోపం అది. మనం ఏమనుకుంటామంటే ఎవరో వంట చేసుకుంటున్నారు, అనుకోకుండా ఏమరపాట్లు అలా ఆ గుడారానికి అంటుకుంది, అది పక్క గుడారానికి, ఇలా మానవ తప్పిదాన్ని వెతుకుతాం కదా. కానీ మన జీవితంలో ఒక కష్టం, ఒక నష్టం వచ్చిందంటే అందులో మానవ ప్రమేయాన్ని కాదు వెతకాల్సింది, దేవుని కోపాన్ని. దేవుడు మన విషయంలో నొచ్చుకున్నాడు అది మనకు అర్థమైతే మన జీవితం బాగుంటుంది. లేకుండా మానవ ప్రమేయాన్ని చూసి వాణ్ణి నిందించడం, వాణ్ణి అనడం తప్పది. మన జీవితంలో వచ్చే ప్రతి నష్టం వెనకాల దేవుని అయిష్టత,
దేవుడు మన పట్ల ఎంత కోపంగా ఉన్నాడు అన్నది మనం అర్థం చేసుకోగలం. ఇక్కడ మంట ఎందుకు వచ్చిందంటే దేవుని కోపం అది, దేవుని కోపం అది భౌతికంగా మనకు కనిపిస్తుంది. దేవుని కోపం మంట రూపంలో. కనుక ఆ చోటికి తబేరా, మంట అనేటువంటి నామకరణం చేశారు. ఆ స్థలం, ఆ స్టేషన్ పేరు తబేరా. మనం కూడా బాప్తీసం తీసుకున్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తును కొత్తగా అంగీకరించినప్పుడు మన భక్తి అన్నది చాలా ఉన్నతంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి విషయానికి దేవుణ్ణి గణపరుస్తాం, ప్రతి విషయానికి దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటాం. ఎక్కువసేపు ఉండదు అది. ఎలాగైతే ఇశ్రాయేలుల ప్రయాణం అనేది గంభీరంగా ప్రారంభమై 3వ రోజుకి మంటతో ముగిసిందో తబేరా దగ్గర, అలాగే మనం కూడా చాలా ఉన్నతంగా ఉంటాం. ఒకరోజు దేవుణ్ణి చాలా స్తుతిస్తాం, ఒకరోజు మరుసటి రోజుకి అంతే కింది పడిపోతాం. కొన్ని సందర్భాల్లో ఇలా పైకి లేస్తాం, దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవాని స్తోత్రం అని, మరలా అంతే కింది పడిపోతాం, ఇంకా రెట్టింపు కింద పడిపోతాం. సీనాయి పర్వతం దగ్గర 2వ సంవత్సరం 2వ నెల 20వ తారీఖు గంభీరంగా ప్రారంభమైంది ఆ ప్రయాణం. 3వ రోజుకి మంటలు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని, ఆయన ప్రాణ త్యాగాన్ని, ఆయన శిలువ గార్చిన రక్తాన్ని మనం నిజంగా అర్థం చేస్తున్నప్పుడు, నిజంగా మనం జీర్ణం చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దేవుని మనం గొనగలేము. ఒకవేళ 3 రోజులు ఏకదాటిగా ప్రయాణం చేస్తే ఆయాసం వస్తే మొట్టమొదట రావాల్సింది కహాతీయులు కదా, వాళ్ళు భుజాల మీద మోసేవాళ్ళు కదా, కహాతీయులకు రావాలి కదా, రాలే. అంతెందుకు, ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఒక చోటు నుంచి ఒక చోటికి మోసుకొని వెళ్ళే విషయంలో బరువైనటువంటి పని చేసింది ఎవరు? మెరారీలు. వాళ్ళకెందుకు ఆయాసం రాలే? తర్వాత గెర్షోనీయులు పనిచేశారు, వాళ్ళకెందుకు ఆయాసం రాలే? కహాతీయులు ఏకంగా మోసారు, వాళ్ళకెందుకు ఆయాసం రాలే? అంతెందుకండి, బరువైనటువంటి వస్తువులు వేసుకొని 4 బండ్లు ఉన్నాయి కదా, 4 బండ్లు నిండా బరువైన వస్తువులు వేసుకొని మెరారీలు ముందు నడిచారు కదా, మరి ఆ ఎద్దులకి ఎందుకు కాళ్ళ నొప్పులు రాలేదు? అవి కదా కూలబడాలి, ఎందుకంటే అవి బరువైన వస్తువులు మోస్తున్నాయి కదా. గెర్షోనీల ఎద్దులు ఎందుకు కూలబడలేదు అంటే ఎద్దులకు రాని మోకాళ్ళ నొప్పులు, ఆయాసము, మెరారీలకు రానటువంటి ఆయాసము, గెర్షోనీలకు రానటువంటి ఆయాసము, కహాతీయులకు రానటువంటి ఆయాసము, మోషే అహరోనులకు రానటువంటి ఆయాసము, ఇక సమాజ ప్రధానులకి, సైనికులకు రానటువంటి ఆయాసము, ఈ మిగిలినటువంటి వ్యక్తులకు ఆయాసం వచ్చింది. కనుకనే మండడం ప్రారంభమైంది. ఒకవేళ ఆయాసం అంటే అందరికీ రావాలి, భుజాల మీద మోస్తున్న వాళ్ళకే ఆయాసం రాకుండా ఆనందంగా మోస్తే, ఏ పని బాట లేకుండా ఊరకే నడవండ్రా అంటే అలా నడిచేటప్పుడు గొనుగుతూ నడుస్తున్నారు. ఏది? ఆ మేఘపు వెలుగులో సనుగుతున్నారు. ఇది కదా దౌర్భాగ్యం అంటే. అందుకనే ఇశ్రాయేల్ ప్రయాణ చరిత్రను మనం చూస్తే అడుగడుగున మనం కనిపిస్తాం. మనం అంతే, దేవా నా కోసం ప్రాణం పెట్టావునైనా, అది చేసావునైనా, ఇది చేసావునైనా, నువ్వు గొప్పోడివే అని అంటాం. 1 గంట అయిపోయిన తర్వాత పూర్తి వ్యతిరేకంలో మాట్లాడుతుంటాం. ఏం చేస్తాడండి యేసుప్రభు, మాకు అదే ఇవ్వలేదు, ఇది లేదు, మా పిల్లలకు పెళ్లి కాలేదు, మా పిల్లలకు ఉద్యోగం రాలేదు, మాకు అలా జరగలేదు, ఇలా జరగలేదు, అదెట్టా ఇదెట్టా అని మాట్లాడుతుంటాం. ఇదే నోటితో మరలా అక్కడ స్తుతిస్తాం, ఇదే నోటితో మరలా దేవుని మీద సరుగుతూ ఉంటాం. అలా ఇశ్రాయేల్ ప్రయాణం చూసినప్పుడు మనకు కనిపిస్తాము. కొత్త నిబంధనల అపోస్తలుడైన పౌలు అంటాడు, మన ప్రధాన యాజకుడు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ అన్ని విషయంలో మన వలె శోధించబడినను పాపము లేనివాడుగా ఉన్నాడు అని వ్రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్ని విషయాల్లో అంటే యేసు ప్రభు అనుభవించినటువంటి విషయమే లేదు, అన్ని విషయాల్లో మనలాగే శోధించబడ్డాడు, కానీ పాపం లేనివాడుగా ఉన్నాడు. యేసు ప్రభు అన్ని శ్రమలను, అన్ని శోధనలు అనుభవిస్తూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, ప్రార్థనలు, యాచనలు చేస్తూనే ఉన్నాడు తప్ప ఆయన ఎప్పుడు దేవుణ్ణి గొనగలేదు. అపోస్తలులు కానీ, దైవజనులు కానీ, వాళ్ళు ఎంతటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నా సరే దేవుని స్తుతించారు తప్ప దేవుడి మీద సనగలేదు. అంతెందుకు, అపోస్తలుడైన పౌలుని, శీలని ఫిలిప్పీలో చెరసాల్లో వేస్తే వాళ్ళని రక్తాలు కారేటట్టు కొట్టారు. అయితే అర్ధరాత్రి లేచి దేవుని స్తుతిస్తూ పాటలు పాడడం ప్రారంభించారు. అదేంటి, రక్తాలు గారేటట్టు కొడితే దేవుని స్తుతిస్తూ పాటలు పాడడం ఏంటి? ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను రుచించినవాడు, అర్థం చేసుకున్నవాడు తన జీవితంలో ఇక సనగాలనేటువంటి ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ఏది జరిగినా సరే సమస్తము సమకూడి నా మేలు కొరకే జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచన విధానానికి వస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను నిజంగా అర్థం చేసుకున్నవాడు. ఆ రోజు ప్రత్యక్ష గుడారం నడువు పెట్టుకొని సాగుతున్నటువంటి ఇశ్రాయేలు 3 రోజులకి సనిగారు, అలా మంట చెలరేగింది. ఒకవేళ ఈరోజు మన కోసం సిలువలో ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి సనుగుతున్నామంటే భూమి మీద మన ఇంట్లో మంటలు చెలరేగడం కాదు, చచ్చిన తర్వాత మంటల్లోకి వెళ్తాం.
చచ్చిన తర్వాత మంటల్లోకి వెళ్తాం నేరుగా. అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి మంటల్లోకి వెళ్తాం. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాను అంటే సిలువ మీద ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాను, మీకోసం నా రక్తాన్ని కార్చేంతగా ప్రాణం పెట్టుతున్నా, అంతగా ప్రేమిస్తున్నాను యేసుప్రభు చెప్పిన తర్వాత కూడా మరలా ఆయన మీద సరుగుతున్నామంటే మంటలు చెలరేగడం కాదు. వీటిని ఆర్పుకోవచ్చు, ఫైర్ ఇంజిన్ వచ్చి అయినా ఆపుతుంది, కానీ నేరుగా మంటల్లోకి వెళ్తాం, నేరుగా మంటల్లోనికి, ఆరని అగ్నిలోనికి వెళ్తాం. కాబట్టి జాగ్రత్త, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు సనిగారు, మంట చెలరేగింది, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. భూమి మీద మంటలు పడితే మంచిది, ఆరిపోతాయి, ఆర్పుకోవచ్చు, కానీ నేరుగా మంటల్లో పడ్డామనికి వెళ్ళిన నరకంలో బయటికి రామేక అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి క్రైస్తవులారా జాగ్రత్త, ఈ విశ్వాస యాత్రలో ఆ రోజు అరణ్యయాత్రలో ఇశ్రాయేలు సనిగినట్టుగా ఈ విశ్వాస యాత్రలో సనుగుతున్నారేమో. ఎందుకంటే ఆ రోజు ప్రత్యక్ష గుడారం వారి ముందర సాగింది, కానీ మన ముందర ఉన్నది ఎవరంటే మన కోసం శిలువ మీద ప్రాణపెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చుట్టూ మేఘం వలె ఆవరించి ఉన్నటువంటి విశ్వాసుల సమూహం ఉన్నారు. ఎన్నో గడ్డు పరిస్థితుల ద్వారా వెళ్ళారు, కొట్టబడ్డారు, ఏడవబడ్డారు, పొడవబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, హతసాక్షులు గావించబడ్డారు. ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి విశ్వాస వీరుల సమూహం ఆవరించింది ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ చుట్టూ. అంతకంటే శ్రమలే మనకు రావట్లేదు కదా. మరి మేఘంలాగా ఆవరించినటువంటి ఈ సాక్షి సమూహం అంటే దేవుని రాజ్యం కోసం ఎన్ని కష్టాలు అనుభవించారు. అలాంటి వారిని మనం కళ్ళెదురుగా పెట్టుకొని వారందరి విశ్వాసాన్ని కర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను మనం కళ్ళెదురుగా పెట్టుకొని ఇంకా మనం సనుగుతున్నామంటే ఏం కావాలని, ఏం సాధిద్దామని? నా నాలుకను చల్లార్చుటకు లాదన్ను పంపుము అన్నాడే ధనవంతుడు. ఈ అగ్ని జ్వాలలో నరకయాతను అనుభవిస్తున్నాను, కాబట్టి నా నాలుకను చల్లార్చడానికి గోటుతో నీళ్లు పంపించమని అడిగాడు కదా ధనవంతుడు. ఆయన పక్కన సీట్ కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇక్కడ సనిగితే ఏమి జరిగినా ప్రభువును స్తుతిద్దాం. ప్రభువా నీ కృతజ్ఞతలు, నా కోసం శిలువలో ప్రాణం పెట్టిన దేవుడివే, నీవు నాకు ఇది ఇచ్చావంటే ఇందులో నా క్షేమం దాగి ఉంది. ప్రస్తుతం నాకు ఇది కష్టంగా కనిపిస్తుంది, కానీ నా క్షేమం ఇందులో దాగి ఉంది, అందుకై మీ కృతజ్ఞతలని ప్రతిదాని విషయమై స్తుతిద్దాం తప్ప పొరపాటును కూడా సనగొద్దు. సనిగితే ధనవంతుడి పక్కన సీట్ కన్ఫర్మ్ అవుతుంది. జాగ్రత్త. నేరుగా మంటల్లో పడతాం, వెళ్ళి ఇక్కడ మంటలు రేగడం కాదు, నేరుగా మంటల్లో పడతాం. అవసరమా?